భయం. ఏ విషయంలోనైనా భయం. ఎవరైనా ఏమనుకుంటారు అన్న విషయంపై భయం. ఒకవేళ నేను ఇది చేశాను అంటే ఏమవుతుంది అన్న మాటపై భయం. ఒకవేళ నేను ఇది చేయలేదు అంటే ఏమవుతుంది అన్న మాటపై భయం. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మనసులో ఒక భయం ఉంది. అది వారిని భయపెడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ భయం చేస్తుందేంటంటే మీ శక్తిని, మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేలాగా చేస్తుంది. గుర్తుంచుకోండి, ఒకవేళ మీరు మీ విధిని స్వయంగా మీరే చెయ్యాలనుకుంటే గనక అన్నిటికంటే ముందుగా భయం నుంచి విముక్తి పొందండి. ఇప్పుడు స్వయంగా చూడండి, ఎలాంటి వింత విషయం ఏదైతే ఇప్పటివరకు జరగలేదో దానిని తీసుకుని ఎంత భయపడతాము అంటే అది వర్తమానంలో మనల్ని స్వయంగా భయపెట్టేలా. అందుకే ఏదైతే ఇప్పటివరకు జరగలేదో దాని గురించి ఆందోళన పడకండి. అవును, ఏదైతే అయిపోయిందో దానిని జాగ్రత్తగా సమీక్షించుకోండి. దాని నుంచి తప్పకుండా నేర్చుకోండి. ఇక జీవితంలో ముందుకు వెళ్తూ ఉండండి. కనుక ఇప్పుడు నిర్భయంగా నాతో ప్రేమతో చెప్పండి, రాధాకృష్ణ. భయం. ఏ విషయంలోనైనా భయం. ఎవరైనా ఏమనుకుంటారు అన్న విషయంపై భయం. ఒకవేళ నేను ఇది చేశాను అంటే ఏమవుతుంది అన్న మాటపై భయం. ఒకవేళ నేను ఇది చేయలేదు అంటే ఏమవుతుంది అన్న మాటపై భయం. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మనసులో ఒక భయం ఉంది. అది వారిని భయపెడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ భయం చేస్తుందేంటంటే మీ శక్తిని, మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేలాగా చేస్తుంది. గుర్తుంచుకోండి, ఒకవేళ మీరు మీ విధిని స్వయంగా మీరే చెయ్యాలనుకుంటే గనక అన్నిటికంటే ముందుగా భయం నుంచి విముక్తి పొందండి. ఇప్పుడు స్వయంగా చూడండి, ఎలాంటి వింత విషయం ఏదైతే ఇప్పటివరకు జరగలేదో దానిని తీసుకుని ఎంత భయపడతాము అంటే అది వర్తమానంలో మనల్ని స్వయంగా భయపెట్టేలా. అందుకే ఏదైతే ఇప్పటివరకు జరగలేదో దాని గురించి ఆందోళన పడకండి. అవును, ఏదైతే అయిపోయిందో దానిని జాగ్రత్తగా సమీక్షించుకోండి. దాని నుంచి తప్పకుండా నేర్చుకోండి. ఇక జీవితంలో ముందుకు వెళ్తూ ఉండండి. కనుక ఇప్పుడు నిర్భయంగా నాతో ప్రేమతో చెప్పండి, రాధాకృష్ణ.